ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకి దర్శనం లేదా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నా అమ్మవారి దర్శనం అవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 500, 300 రూపాయల దర్శనాలు ఎత్తివేయాలంటూ మండిపడుతున్నారు. మరోవైపు 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నా 5 గంటలకు పైగానే క్యూ లైన్లో నిల్చోవలసిన పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, భక్తులు ఉదయం 7 గంటలకు ఆలయానికి వచ్చినా దర్శనం కావట్లేదని తెలుస్తోంది. ఏంటి లీలా, సామాన్య భక్తులకి దర్శనం లేదా అక్కడ? థ్యాంక్ యూ సుమిత్ర. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఈ రోజు 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడం అయితే జరుగుతుంది. అయితే భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి రావడంతో అయితే మాత్రం భక్తులందరూ కూడా సుమారుగా ఉదయం 7 గంటలకు వచ్చిన భక్తులు మధ్యాహ్నం 1 గంట అయినప్పటికీ కూడా క్యూ లైన్ మార్గంలోనే వేచి ఉన్నారు. దీంతో భక్తులందరూ కూడా ఆగ్రహానికి లోనయ్యారు. ఎక్కడికక్కడ కూడా దర్శనాలు నిలిపివేశారు. అంటే చాలా స్లోగా కూడా క్యూ లైన్లన్నీ కూడా నిదానంగా కుంటి నడకతో సాగడంతో కూడా భక్తులందరూ ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే సుమారుగా మన వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇంద్రకీలాద్రి పర్వతం పైకి వచ్చేసరికి కూడా భక్తులకి 5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 500 రూపాయల టికెట్లు కొన్నప్పటికీ కూడా భక్తులకి, సామాన్య భక్తులకి దర్శనం అందటం లేదు. 500 రూపాయల టికెట్ అలాంటప్పుడు ఎందుకు పెట్టారంటూ కూడా భక్తులు ఆవేశం చేస్తున్నారు. ఆ టికెట్ బదులు కూడా అన్ని లైన్లు 500, 300, 100 రూపాయలు అన్ని లైన్లు కూడా ఉచిత దర్శనం చేస్తే భక్తులకి దర్శన సౌకర్యం కలుగుతుంది. ఇలాంటి రద్దీ సమయంలో ఆలయ అధికారులు ఎక్కడైతే ఈ రకంగా డబ్బులు టికెట్లు రేట్లు పెట్టి భక్తుల ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా భక్తులందరూ ఆగ్రహానికి లోనవుతున్నారు. అయితే వచ్చేటటువంటి భక్తులకైతే మాత్రం దర్శనాన్ని కల్పించడంలో కూడా కొంత ఇటు అధికారులు కూడా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. అయితే మనతో ఆలయ ఈవో కెఎస్ రామారావు గారు ఉన్నారు. సార్, ఒక్కసారి మనకు దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు ఒకసారి మాట్లాడదాం. సార్, ఒకసారి చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే యాక్చువల్గా ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంటే సుమారుగా ఒక్కొక్క భక్తులకి కూడా దర్శనానికి 5 గంటలు 6 గంటల సమయం పడుతుంది. మరి వచ్చేటటువంటి భక్తులు కూడా 500 రూపాయల టికెట్లు ఎందుకు పెట్టారు, 300 రూపాయల టికెట్లు ఎందుకు పెట్టారు? అసలు టికెట్లు లేకుండా ఇలాంటి సమయంలో ఉచిత దర్శనం ఏర్పాటు చేయకోకుండా టికెట్లు పెట్టడం వల్ల 500 రూపాయలు లైన్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు. దీనిపైన మీరేం చెప్తారు సార్? శ్రీమాత్రే నమః. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పోయిన సంవత్సరం కూడా ఇలానే వచ్చారు. ఇది ఒక 74,000 మంది వచ్చారు. ఈరోజు పైన ఎక్కువ వస్తారని అంచనా వేసాము. ఆదివారం కాబట్టి ఎక్కువ వస్తారు, 1,00,000 దాకా ఉంటారని అంచనా వేసాము. యథాప్రకారంగా జరుగుతాయి. ఈ టికెట్స్ ఉండడం అనేది కొంత స్ట్రీమ్లైన్ అవుతుంది. అందరినీ కలిపి పెట్టేస్తే అదంతా కేయాస్ అవుతుంది. అందరూ ముందుకే వచ్చేస్తారు. అందరూ 500 కావాలనుకొని కోరుకొని తోపులాట ఎక్కువ అవుతుంది. కాబట్టి టికెట్స్ అనేవి ఉంటాయి. చివరి రోజున మాత్రం తీసేయాల్సి వస్తుంది. మూలా నక్షత్రం రోజున చాలా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి టికెట్ నిలబడేటువంటి సమయం కూడా ఉండదు కాబట్టి తీసేయడం జరుగుతుంది. అంతే తప్ప అది కూడా డిమాండ్ని బట్టి వీలు కాకపోయినట్టయితే పోలీసు వారి యొక్క సూచనల మేరకు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాగా నడుస్తున్నాయి. చాలా ఆలస్యం అవుతుంది ఈరోజు ఖచ్చితంగా. క్యూ లైన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి ఆలస్యం అవుతుంది. అందరికీ ఈరోజు నిన్న లేనంత ఎండ కోసం దాదాపు 30,000 మజ్జిగ పంచాము. పాలు ఇప్పటికీ చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం జరిగింది. ఆహారం ఇస్తున్నాము, మంచినీళ్ళ బాటిల్స్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇంతవరకు దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత ఖచ్చితంగా చేసింది. భక్తులు కూడా సంతోషంగా వెళ్తున్నారు. అంటే కొంతమంది భక్తులు కూడా ఆగ్రహ వేశానికి లోనవుతున్నారు. సార్, 500 రూపాయల టికెట్ తీసుకొని
సుమారుగా వినాయకుడి గుడి దగ్గర నుంచి పై దాకా వచ్చేసరికి 6 గంటలు 5 గంటల సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు 500 రూపాయల టికెట్ వాళ్ళేమో గంటలు వేచి ఉండడం, 300 రూపాయల టికెట్లేమో కొంచెం ఫ్రీగా నడవడంతో 500 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులు అయితే మాత్రం అసలు టికెటే లేకుండా ఉంటే ఉచిత దర్శనంలోనే అందరం చేసుకునే వాళ్ళం కదా అని ఆగ్రహావేశానికి లోనయ్యారు. దీనిపైన ఎలా ఏమంటారు సార్? ఆలస్యమైనప్పుడు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్న మార్గంలోనే పంపాల్సి వస్తుంది. కాస్త ఆగ్రహవేశాలకు కూడా గురి అవుతారు, నేను కాదనడం లేదు. ఎక్కడైనా ఉంటుంది, తిరుమలలో ఉంటుంది, ఇంకో ఆలయంలో ఉంటుంది, శ్రీకాళహస్తిలో కూడా ఆలస్యమైనప్పుడు ఉంటుంది. మరి దైవ దర్శనం కోసం వచ్చినప్పుడు దైవ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అట్లని టికెట్లు తీసేయాలంటే అది కాస్త ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవడం కుదరదు. కానీ అందరికీ దర్శనం అవుతుంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ క్యూలో ఉన్నా అద్భుతమైన దర్శనం అవుతుంది. మేము 500 తీసుకోండి అని ఎవరిని చెప్పడం లేదు, వాళ్ళు తీసుకొని వస్తున్నారు. 300 బాగుంది, 100 బాగుంది, జనరల్ ఇంకా బాగుంటుంది. అమ్మవారి దర్శనం ధ్వజస్తంభం దగ్గర నుంచి తీసుకునే భాగ్యం ఉంది. కాబట్టి ఉచిత దర్శనం చాలా మంచిది ఇక్కడ, అది మేము తెలియజేస్తున్నాం. ప్రతిసారి వాళ్ళు తీసుకుంటానన్నప్పుడు వద్దని చెప్పడం కూడా అధర్మం అవుతుంది. కాబట్టి తప్పకుండా మంచి దర్శనాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ సిపి గారు, అటు కలెక్టర్ గారు, నేను అందరం ఉండి క్యూ లైన్స్ మానిటర్ చేస్తున్నాము. బాగా జరుగుతున్నాయండి. కొంత ఆగ్రహవేశాలు వస్తాయి, వెయిట్ చేయాల్సి వస్తుంది. దైవ దర్శనం అనేది యాతనతో కూడినటువంటి ఒక యాత్ర అని అంటారు, లేదు సులభంగా ఉండదు. ఆ మాత్రం భరించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అసౌకర్యాన్ని కొంచెం ఓర్చుకొని అయినా సరే దర్శనం చేసుకొని ఒక మంచి విశేషమైనటువంటి దసరా పండుగ. మరి అమ్మవారు కూడా లలిత త్రిపుర సుందరిగా అద్భుతంగా ఉన్నారు, చూసిన వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. అయితే ఓవరాల్ గా అయితే మాత్రం వచ్చేటటువంటి భక్తులకి అయితే మాత్రం ఈ రోజు పెద్ద సంఖ్యలో అయితే మాత్రం రావడం అయితే జరిగింది. సుమారుగా ఈవో చెప్పినట్టుగా కూడా 1,00,000 మంది పైచిలుకు భక్తులు రావడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా విఐపీలకి పెద్దపీటమే వేశారు. విఐపీల స్లాట్ అయితే మాత్రం బుక్ చేసుకున్న సమయానికి మించి కూడా భక్తులు పైకి రావడం, వృద్ధులు వికలాంగులకి కూడా పైకి రావడం, అలాగే అదే సమయానికి కుంకుమ పూజ టికెట్లు కూడా కేటాయించడంతో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఒకే చోటకి చేరారు. దాంతో ఏదైతే ఉందో విఐపీ వివిఐపీల మార్గం నుంచి లోపలికి వెళ్లే ప్లేస్ అంతా కూడా మొత్తం క్రౌడ్ నిండిపోయింది సుమిత్ర. దీంతో అయితే మాత్రం భక్తులు ఆగ్రహవేశాలకు లోనవుతున్నారు. 500, 300, 100 రూపాయలు టికెట్లు మొత్తం తీసేసి ఉచిత దర్శనాలు చేస్తేనే భక్తులు అందరం కూడా, సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయితే అవుతుందని చెప్పి